సోషల్ మీడియాలో అతిగాలు పెరిగిపోయారు. టెక్నాలజీ ఉంది కాబట్టి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వాటిని వైరల్ చేయటం. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే లోపు ఫేక్ వీడియోలు జనంలోకెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, ఏకంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నట్టుగా ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేసి అది జనంలోకి పంపించారు. ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు కొంతమందికి మోడీ అంటే నచ్చకపోవచ్చు. బీజేపీ అంటే నచ్చకపోవచ్చు. అందరికీ బీజేపీనే నచ్చాలని, మోడీ గారే నచ్చాలని లేదుగా. ఎవడిష్టమైన వ్యక్తిని వాళ్ళు అభిమానించుకోవచ్చు. ఎవరిష్టమైన పార్టీని వాళ్ళు అభిమానించుకోవచ్చు. సోషల్ మీడియాలో భజన చేసుకోవచ్చు. కాదను. కానీ ఒక పార్టీ అంటే నచ్చదు కాబట్టి, ఒక వ్యక్తి అంటే నచ్చదు కాబట్టి, ఆ వ్యక్తిని బదనాం చేయటం కోసం ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయటం అంటే, అందులో ఏకంగా ప్రధానమంత్రి గారి మీదే ఫేక్ వీడియో క్రియేట్ చేసి ప్రచారం చేయటం అంటే, అలాంటోళ్ళని ఏం చేయాలి? మొన్న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల మీద చర్యలు తప్పవు అని మోడీ గారు హెచ్చరిస్తున్నట్టుగా ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి దాన్ని ప్రచారంలో పెట్టారు. మొత్తానికి కేంద్రం రియాక్ట్ అయింది. అది ఫేక్ వీడియో అని చెప్పింది. సోషల్ మీడియా వాళ్ళు కూడా, అంటే మెటా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఆ వీడియోని తొలగించాయి. కానీ తొలగించే లోపే ఆ వీడియోని చాలామంది డౌన్లోడ్ పెట్టుకుని ఉంటారుగా, చాలామంది సర్క్యులేట్ చేసి ఉంటారుగా, చాలామంది చూసుంటారుగా. అంటే ఒక అబద్ధాన్ని అది అబద్ధం అని చెప్పేలోపు జనంలోకి వెళ్ళిపోయింది. అంటే అందుకే అంటారు, ఒక నిజం తెలిసేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందని. ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది మోడీ గారి పేరుతో ఒక ఫేక్ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి ఆ వీడియో డిలీట్ అయింది గానీ, ఇప్పటికే చాలామంది అయితే డౌన్‌లోడ్ పెట్టుకొని ఉంటారు. ఆ వీడియోలో ఉన్నదేందంటే, విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి అనేది. ఎందుకు? మళ్ళా విద్యార్థుల్ని రెచ్చగొట్టాలి. మళ్ళా ఉద్యమం క్రియేట్ చేయాలి. మళ్ళీ అశాంతిని క్రియేట్ చేయాలి. దీనికోసం. ఈ ప్రయత్నం అంతా దానికోసమే. మళ్ళా స్టూడెంట్స్‌ని రెచ్చగొట్టాలి. హ్మ్. జనాన్ని రెచ్చగొట్టడం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ ప్రయత్నాలు చేసే వాళ్ళంతా కూడా యాంటీ నేషన్ భావజాలం ఉన్నోళ్ళు. సరైనోడెవడు ఇది చేయడు. యాంటీ నేషన్ భావజాలం ఉన్నోడే ఇది చేత్తడు. ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అసలు వదిలిపెట్టకూడదు కూడా.